హలో ఫ్రెండ్స్, నేను మీ అహ్మద్ పాషా. వెల్కమ్ టు ద మీడియా రిపోర్ట్. ఈరోజు మనము కర్నూలు నుంచి తాడిపత్రికి వచ్చినాము. తాడిపత్రిలో ఎలక్షన్స్ గురించి ఇక్కడ ప్రజలతో మాట్లాడి ఇక్కడ ఎలక్షన్ల పరిస్థితి ఎట్లుంది, క్యాండిడేట్స్ ఎవరు, ఏ పార్టీ గెలవబోతుంది అన్న విషయాలు మనం తెలుసుకుందాం. అమ్మ, ఎలక్షన్లు వస్తున్నాయి. ఈసారి ఏ పార్టీకి ఓటు వేయబోతున్నారు? అట్లే లేదన్న, ఎవరికైనా వేస్తాము. సరే, జగన్మోహన్ రెడ్డి గారు కొన్ని స్కీమ్స్ తీసుకొచ్చారు. ఏమైనా స్కీమ్స్ మీకు అందినాయా? అందినాయన్న. అమ్మఒడి అందింది. మా వాడు వికలాంగుడా, అది నెలకు 5,000 ఇస్తుంది పింఛని. అయితే ఆ స్కీమ్ రైతు భరోసా అవన్నీ వస్తున్నాయి. ఆ స్కీమ్లతో మీరు హ్యాపీగా ఉన్నారా? హ్యాపీగానే ఉంటాం కదా, డబ్బులు వచ్చినాక ఎవరైనా హ్యాపీగా లేకుంటుంటారు. సరే, ఇప్పుడు ఇంకో ప్రశ్న అడుగుతా. చంద్రబాబు నాయుడు అంటే టీడీపీ, జనసేన, బీజేపీ పొత్తు పెట్టుకున్నారు. ఇప్పుడు ఆ పొత్తుకి ఏమన్నా మీకు ఆ పొత్తు గురించి తెలుసా? మీరు ఏమైనా ఓట్లు ఎదురు ఓట్లు అంటే వేస్తాం. ఎవరికైనా మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి. అక్కడ వేస్తాం, ఇక్కడ వేస్తాం అట్లా. సరే, షర్మిల గారు తెలుసు కదా మీకు? షర్మిల గారు కూడా ఆంధ్రప్రదేశ్కి వచ్చారు. కాంగ్రెస్ పార్టీ చీఫ్. ఆమె కూడా ఓట్లు కావాలంటుంది. ఆమెకి వేస్తారా? చెప్పలేము కదన్నా, వీళ్ళిద్దరు ఎక్కువ ఉన్నారు కదా మన ఊర్లో. ఇప్పుడు టీడీపీ, వైఎస్ఆర్ మళ్ళకే వేస్తాము. సరే, ఇప్పుడు వైఎస్ఆర్ పార్టీ ఏదైతే ఉందో, వైఎస్ఆర్సీపీ, ఆ పార్టీ నుంచి మీకు మేలు అందింది, కొన్ని స్కీములు అందింది. ఖచ్చితంగా మరి ఆ పార్టీకి ఓటేస్తా అని చెప్పగలరా మీరు? అదే చెప్తున్నాం కదా, వేస్తాం. వేయకుండా ఎట్లుంటాం మేలు జరిగినాక. థ్యాంక్ యూ బ్రదర్. మీ పేరేంటి? రంగేశ్వర్ రెడ్డి. ఏం చేస్తారు? ప్రజెంట్ ఏం చేయదు. ఇక్కడ ఎలక్షన్లు వస్తున్నాయి. మీకు ఓటు హక్కు ఉంది కాబట్టి మీరు ఏ పార్టీకి ఓటు వేయాలనుకుంటున్నారు ఈసారి? జగన్కు. ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ఓటేస్తారు? జగన్ వల్ల ప్రజలకి, కొద్దిగా మధ్యతరగతి కుటుంబాలకి, అందరికీ, ప్రతి ఒక్కరికి లాభం చేకూరింది. ఎందుకంటే ఈ పథకాల వల్ల ప్రతి ఒక్కరికి ఇంటింటికి ఎంతో ఇంతో కొన్ని, కనీసం అమ్మఒడి ఏదో ఒక స్కీమ్ వర్తించింది. పెన్షన్ కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ఏదో ఒకటి. అందువల్ల జగన్ వల్ల ప్రజలకి లాభం జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు పాలన బాగుంది. కానీ ఆ చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు కార్యకర్తలకి తప్ప మధ్యతరగతి కుటుంబాలకి, వాళ్ళకి ఎవరికి లాభం జరగలే. ఇప్పుడు జగన్ వచ్చిన తర్వాత అందరికీ బాగా కొద్దిగా మంచిగా జరిగింది. ఈ సచివాలయ వ్యవస్థ వలన ప్రజలకు చాలా మంచి జరిగింది. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబాలు, చదువుకునే వాళ్ళందరికీ ప్రతిసారి రెవెన్యూ ఆఫీస్కి కూడా పోలేరు. సచివాలయ వ్యవస్థ వలన, వాలంటీర్ వ్యవస్థ వలన డైరెక్ట్ వాళ్ళే పాలన ఇంటి దగ్గరికి అందించడం మంచిగా ఉంది బాగా. తెలంగాణకి ఆంధ్రప్రదేశ్కి ఉన్న ఒక పెద్ద తేడా ఏంటంటే వాలంటరీ వ్యవస్థ. మీరెవరూ ఏ ఆఫీస్కి పోకర్లేదు. తెలంగాణలో అయితే అన్ని ఆఫీసులకు వెళ్ళవలసి వస్తుంది అంటున్నారు. ఆ వాలంటరీ వ్యవస్థ వల్ల మీరు హ్యాపీగా ఉన్నారా? చాలా హ్యాపీ. నేనే కాదు, అందరూ హ్యాపీనే. ఓకే, ఈ కూటమి గురించి, ఏదైతే టీడీపీ, జనసేన ఉందో కూటమి, బీజేపీ, దీని గురించి ఏమంటారు? దాని గురించి అంటే ఇప్పుడు గెలవలేదని వాళ్ళకి అందరికీ తెలిసిపోయింది. కావాలన్నా కూటమి మాదిరిగా ఏర్పడినారు. ఇంకా అది చూడాలి ఏమవుతుందో. షర్మిల గురించి ఏమంటారు? షర్మిల గురించి అంటే ప్రజెంట్ ఆమెకి ఏం చేస్తుందో ఆమెకి అర్థం కాలేదు. జస్ట్ అక్కడ మళ్ళీ తెలంగాణలో అక్కడ ప్రచారం చేసింది, అసలు నామినేటెడ్ కూడా చేయలేదు అక్కడ. మళ్ళీ ఇప్పుడు మన ఏపీకి వచ్చింది, ఇంకా ఏమైతే చూడాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న, ఏం పేరేంటి ఇది? రవి. రవి. ఏం చేస్తావు? నేను వంట మాస్టర్. ఎలక్షన్లు వస్తున్నాయి. ఈ పాలు ఎవరికి వస్తే ఓటు వేయాలనుకుంటున్నావు? మనకి ఏ పర్వతం కానీ నెక్స్ట్ చంద్రబాబు వస్తేనే బాగుంటుంది. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీములు తీసుకొచ్చింది కదా, స్కీములు నచ్చలేదు? నాకు ఏం నచ్చలే. ఓకే, చంద్రబాబు నాయుడు గారిలో ఏం నచ్చింది నీకు? మనకు అమరావతి గురించి. అమరావతి అది మనకి రాజధాని ఏది లేదు. రాజధాని నాకు చెప్పినాడు మోడీ గారు, రాజధాని అన్నీ చేస్తామని చెప్పేసినాడు. అయితే ఈసారి మోదీ గారు, జనసేన, టీడీపీ వస్తుంది. ఆ పొత్తుకే వేస్తావా? గ్యారంటీ. మనకు మోడీ గారు కానీ మన రాములు గుడి కొట్టినాడు, ఆయన కానీ మంచి పని చేస్తున్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేయలే. ఇది కానీ మోడీ కానీ మనకి ఇండియాలో బాగా పని చేస్తున్నాడు. షర్మిల గారి గురించి ఏమంటావు? షర్మిల గురించి మనకి ఏం తెలియదు. ఆయన మన తెలంగాణ కానీ ఇక్కడ ఏం తెలియదు, మనకి ఏం తెలియదు. థ్యాంక్ యూ. పెద్దనా, మీ తాడిపత్రేనా? అవును, మాది ఇక్కడ బనగానపల్లి నియోజకవర్గము, కొలింగుల మండలము, తుమ్మలపేంట గ్రామము. ఏం చేస్తారు మీరు? మేము ఇక్కడ ప్లాంట్లో పనిచేస్తాము. ఈ ఎలక్షన్లు వచ్చినాయి. ఈ పాలు ఓటు ఎవరికి ఇస్తున్నారు మీరు? జగన్కు. ఎందుకు జగన్ గారికి వేయాలనుకుంటున్నారు? ఇంతవరకు చరిత్రలో స్వాతంత్రం వచ్చిన వాళ్ళ నుంచి ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా పార్టీలకు అతీతంగా, కులమతాలకు అతీతంగా అందరికీ బాగా చేస్తున్నాడు. విద్యా వైద్యానికి కానీ, ముసలి వాళ్లకు పింఛన్లు కానీ, ఇంకోటి సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది సార్. ఇంతవరకు చరిత్రలో సచివాలయ వ్యవస్థ బ్రహ్మాండంగా ఉంది. ఇంతకుముందు ఎక్కడో ఎంఆర్ఓ కార్యాలయానికి పింఛన్లు రావాలని కూడా పన్నులు వదిలిపెట్టి అక్కడ కాసుకొని, వాళ్ళు ఇచ్చినప్పుడు ఇవ్వకపోయినా ఇక్కడ కూలి పోగొట్టుకొని మళ్ళా మరుసనాడు పోయి అట్లా కాసుకొని ఉంటున్నారు. ఇప్పుడు వాళ్ళు 1వ తేదీ ఇండ్ల కాడికి తీసుకొచ్చి ఇస్తున్నారు. వాళ్ళ బాగోగులు అడుగుతున్నారు. పిల్లలకు విద్య గురించి బాగా చేస్తున్నాడు, వైద్యం గురించి బాగా చేస్తున్నాడు. నాడు నేడు కింద బాగుంది వర్క్. అన్ని పార్టీలకు అతీతంగా
కులము చూడలేదు, మతము చూడలేదు, పార్టీ చూడలేదు అని ఏం బాగా సామరస్యంగా అందరికీ బాగా చేస్తున్నాడు. ఇంతకంటే ఏమి ఇంకా లేదు. ఇంకా ఈ కూటమి వస్తుంది కదా, బీజేపీ, జనసేన, టీడీపీ, భారతదేశంలో ఉన్న పార్టీలని ఏకమైనా కూడా వచ్చేది జగనే. షర్మిల గారి గురించి ఏమంటారు మరి? షర్మిల గారు, షర్మిల వాళ్ళ నాయన పేరు చెడగొట్టింది, అంతేం లేదు. షర్మిల ఆ విధంగా రాకూడదు, ఈ కలికాలం కాబట్టి ఆ విధంగా తయారైపోయింది అంతే షర్మిల. వేరే వాళ్ళంటే మేము వేరే రకంగా మాట్లాడిందాము, ఆయమ మా చెల్లెలే కాబట్టి మేము గౌరవిస్తాం అంతవరకే. షర్మిల ఆ విధంగా రాకూడదు, కలికాలం అంతే, ఏం లేదు. ఇంకా ఈ చంద్రబాబు మాయాజాలంలో పడిపోయింది అంతే, ఏం లేదు. ఇంకా థ్యాంక్ యూ. ఎలక్షన్లు రాబోతున్నాయి, మీరు ఎవరికి ఓటు వేయాలనుకుంటున్నారు? నేను కూటమి పైన నరేంద్ర మోడీ గారు రావాలి, కింద చంద్రబాబు నాయుడు రావాలి, మధ్యలో మన ఈయన పవన్ కళ్యాణ్ గారు, పవన్ కళ్యాణ్ కూడా రావాలి. అంతా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని స్కీమ్లు ఇచ్చింది కదా, ఆ లాభం మీకు దొరకలేదా? ఆ లాభం ఏముంది, 10 రూపాయలు ఇస్తే మనకు 1,00,000 రూపాయలు ఏదో రూపంలో పోతుంది. ప్రతి ఒక్క దానిపైన తినే బండరాల కాడ నుంచి ప్రతి ఒక్కటి అన్నీ బస్ ఛార్జీలు, కరెంటు ఛార్జీలు, మద్యము, ఇసుక మొత్తం అన్నీ పెంచేసినాడు ఆయన జగన్మోహన్ రెడ్డి గారు. పిల్లల ఎడ్యుకేషన్లో ఎప్పుడూ లేనంటి మార్పులు చేసిండు. కేరళని కూడా మించిపోయేటట్టు ఎడ్యుకేషన్ సిస్టమ్ ఆంధ్రప్రదేశ్ చేసిండు జగన్మోహన్ రెడ్డి. ఇది సెంట్రల్ మీడియాలోనే వచ్చింది. ఎడ్యుకేషన్లో ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం నెంబర్ 1 అని చెప్పేసి. ఎవరు కూడా మారవలేదు, పిల్లల రాతలు జగన్మోహన్ రెడ్డి మార్చారు అని చెప్తున్నారు. దీని గురించి ఏమంటారు? ఏం లేదండి, దాంట్లో ఏముంది, ఎస్సీ ఎస్టీ బీసీ కార్పొరేషన్లు అనేటివి ఏంటివి లేవు. వాళ్ళకి ఇంత మునుపు ఉన్నాయి కదా ఎస్సీ ఎస్టీ బీసీ వాళ్ళకు అమ్మఒడి అనేది. కొంతమందికి నిజమైన ఎస్సీ బీసీల వాళ్ళకే పడడం లేదు అమ్మఒడి. నేను అమ్మఒడి గురించి మాట్లాడతాను, నేను ఎడ్యుకేషన్ సిస్టమ్. ఎడ్యుకేషన్ గురించి ఏమున్నది, ఏం కేరళను కూడా మించేసింది కదా, ఎక్కడ ఏం లేదు, అంతా ఒకటే. కేరళలో మించేస్తే ఈ ప్రైవేటు ఇవన్నీ ఎందుకుంటాయి వ్యవస్థలు, ప్రైవేట్ స్కూల్ అన్నీ ఉండవు కదా. ప్రైవేట్ స్కూల్ ఆల్రెడీ ఉన్నాయి. లాస్ట్గా ఒక విషయం అడుగుతా, షర్మిల గారి గురించి ఏమంటారు? ఆమె షర్మిల వాళ్ళ ఫ్యామిలీ విషయం మనం ఏం చేయలేం. జగన్ గారు ఆయన వాళ్ళ షర్మిల గారు వాళ్ళు తెలుసుకోవాల్సిందే. వాళ్ళిద్దరు కూడా ఏదో గొడవలు అయినాయి, సపరేట్ పార్టీలో. వాళ్ళ ఫ్యామిలీ అది, వాళ్ళే వాళ్ళ అన్న చెల్లెలు వాళ్ళు ఇది చేసుకోవాల్సింది. మనం వేరే వాళ్ళు ఏం మాట్లాడేయలేదు అంతే. థ్యాంక్ యూ. ఎలక్షన్లు వస్తున్నాయి, ఈసారి ఎవరికి ఓటు అయిపోతున్నారు? ఏమైతే అధికారంలో జగన్ గారికి ఓటు వేయాలనుకుంటున్నాం సార్. ఎవరికి? జగన్కి. ఎందుకు జగన్ గారికి వేయాలనుకుంటున్నారు? ఎందుకంటే ఆయన చేసిన పథకాలన్నీ మాకు నచ్చినాయి కాబట్టి ఆయనకే ఓటు వేయాలనుకుంటున్నాం సార్. ఓకే, మీకు ఏమైనా పథకాలు అందినాయా? ఏమేమి అందినాయి? మాకు చేనేత పథకం అందింది, ఆటోది అందింది, ఇంట్లో అమ్మఒడి, పింఛని మా అమ్మ మా నాయనకి, ప్రతి ఒక్కరికి పథకాలు అయితే మాకు అన్నీ వర్తించినాయి సార్ ఈ ప్రభుత్వంలో. ఇప్పుడు కూటమి జనసేన, టీడీపీ, బీజేపీ కూటమి వస్తుంది. ఆ కూటమి గురించి ఏమంటారు? ఎంతమంది కుమ్మకు కలుసుకున్నా కానీ జగన్ గారిని అయితే ఓడించలేరని మేము అనుకుంటున్నాం. మా ఓటకు అయితే జగన్ గారికే మా కుటుంబం అంతా వేసేది. 100లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని ఓట్లు వేస్తారు? 100లో 70% మంది ఖచ్చితంగా జగన్ గారికి వేస్తారని మేము అనుకుంటున్నాం సార్. షర్మిల గారు కూడా ఇప్పుడు ఇక్కడ కాంగ్రెస్ చీఫ్ అయింది, ఆమె గురించి ఏం మాట్లాడతారు సార్? షర్మిల గురించి అంటే మేము మాట్లాడలేం, కానీ జగన్ గారి గురించి అయితే మేము మాట్లాడగలం సార్. ఎందుకు? ఆమె కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లీడర్ కదా, ఆమె గురించి ఎందుకు మాట్లాడొద్దు అనుకుంటున్నారు? ఎందుకంటే టీడీపీ కానీ ఎక్కువ అధికారంలో ఉంది కాబట్టి మనకి షర్మిల గారు మేడం గారు వస్తారో రారు అని అనుకుంటున్నాం సార్. థ్యాంక్ యూ. పెద్దమ్మ, ఏం పని చేస్తావు నువ్వు? టెంకాయలు కొడతాం. ఏం కొడతావు? టెంకాయలు వ్యాపారం చేస్తాం. ఓకే, ఎలక్షన్లు వస్తున్నాయి, ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు? తెలుగుదేశం వేస్తారు. ఎందుకు తెలుగుదేశం అంటే అంత ప్రేమ నీకు? నాకు ఇష్టం. ఇష్టమా? చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టమా? ఇష్టం. ఇప్పుడు తెలుగుదేశం, జనసేన, మన బీజేపీ పొత్తు పెట్టుకునిగా, వీళ్ళలో చంద్రబాబు నాయుడు గారు అంటే ఇష్టం నీకు, అందుకే ఇస్తున్నావు. చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా మంచి పని చేసేందుకు ఇష్టపడుతున్నావా? దేనికి ఇష్టపడుతున్నావు? అదైనా ఇష్టమే, అన్నీ ఇష్టాలే మనకు. మన వ్యాపారం మనకు అన్నీ ఇష్టమే, అందరూ ఇష్టమే. జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు ఇచ్చిన పేదోళ్ళకి అని చెప్పేసి చెప్తున్నాడు, మరి ఆయనకు ఏ ఓటు వేస్తా నేను? ఆ పొద్దు ఈ పొద్దు అనేది ఏమి లేదు. ఏమైనా వచ్చినాయి పథకాలు నీకు? వచ్చినాయి. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినాయి. గుర్తున్నాయి. నాకు 45 ఏళ్ళకి ఇచ్చినాడు. ఎలక్షన్లు వస్తున్నాయి, ఈసారి ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నావు పెద్దమ్మా? ఎవరికంటే ఎవరికి, జగన్ వస్తే జగన్కి వేస్తాం, తెలుగుదేశం వస్తే తెలుగుదేశానికి వేస్తాం. ఎవరు మనకు మేలు చేస్తే వాళ్ళకే. సరే, జగన్మోహన్ రెడ్డి గారి పథకాల వల్ల నీకేమైనా మేలు జరిగిందా? జరిగింది. ఇప్పటికేమో ఇచ్చినాడు, జరిగింది. ఇంక ఇప్పటి నుంచి ఏమో దేవుడు ఉన్నాడు. అదేంది, మళ్ళీ ఆయన గెలవడం అని అనుకుంటున్నావా, గెలవాలనుకుంటున్నావా?
గెలిచాలని అనుకుంటాము. సరే, ఆయన అదృష్టం ఎట్లుందో. ఇప్పుడు టీడీపీ కూటమి అని చెప్పేసి వస్తున్నది, మరి దాని గురించి ఏమైనా తెలుసా నీకు? అంటే టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు, బీజేపీ వాళ్ళు కలిసిపోయారుగా, కలిసి వాళ్ళు ఎలక్షన్ చేస్తున్నారు. దాని గురించి ఏం తెలియదా నీకు? ఏం తెలియదు నాయనా, తెలియదు. సరే, షర్మిల తెలుసా నీకు? జగన్ చెల్లెలు ఆమె కూడా ఒక పార్టీలో వస్తుంది, కాంగ్రెస్ పార్టీ. అనుకున్నాగా ఇన్నా కానీ ఆమెనైతే నేను చూడలే. ఆ పార్టీ గురించి కూడా ఏం తెలియదు? తెలియదు. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎవరు రావట్లేదు, రైట్? రాలే. సరే పెద్దమ్మ, థ్యాంక్ యూ. అన్న, ఎలక్షన్లు వస్తున్నాయి, ఈసారి ఎవరికి ఓటు వేయబోతున్నారు? ఓటు గురించి కాదు మెయిన్, ఏ ప్రభుత్వం వచ్చినా ఏమీ కాదు. నేను రైతును. ఫస్ట్ డ్రిప్పు, రైతుకు డ్రిప్పు, ఎరువు ప్యాకెట్లు, మందుల ప్యాకెట్లు తక్కువ ధరకి వెళ్ళాలి. మందులు ఎట్టున్నాయి, విపరీతమైన రేటు ఉన్నాయి. ఒక బ్యాగ్ కొనాలంటే 7-8 వేలు పెడతాను. రైతు డ్రిప్పు 90% లేదు. జగన్ రెడ్డి సార్ కానీ, చంద్రబాబు నాయుడు కానీ, ఎవరైనా కానీ నాకు మెయిన్ రైతు నేను. అది కావాలి మెయిన్ నాకు. ఇప్పుడు అది సరే, రైతుకి అది కావాలి మీరు చెప్పారు. అది కాకుండా ప్రస్తుతం పవర్లో ఉన్న వైసీపీ పార్టీ చాలా వేరే పథకాలు తీసుకొచ్చింది. ఆ పథకాలు ఏమైనా మీకు అందుతున్నాయా? పథకాలు అందుతున్నాయి. అమ్మఒడి ఒకటి అందుతుంది, అన్నలేనులే నేను. కానీ ఒక్క అమ్మఒడి ఒకటి అందుతుంది నాకు. సరే, అమ్మఒడి అందుతుంది. అది కాకుండా టీడీపీ, వైసీపీ, టీడీపీ, జనసేన, బీజేపీ కూటమిగా ఏర్పడ్డాయి. వాటి గురించి మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు వాటి గురించి ఏమంటున్నానంటే అది కూడా చెప్తా నీకు. ముందుసారి చంద్రబాబు నాయుడు కరెంటు బిల్లు ఎక్కువ పెట్టినాడు, ఈసారి కరెంటు బిల్లు ఎక్కువ వస్తుంది. జగన్ రెడ్డి సార్కి ఒకటే చెప్తాను నేను చెప్పేది, రైతుగా చెప్పేది నేను, కరెంటు బిల్లు తగ్గేలా. మెయిన్ ఆ ట్రిప్పు అది ఎవరు చెప్పలేకున్నారు. నేను ఓపెన్గా రైతుగా నేను చెప్తాను. బ్రదర్, మీ పేరేంటి? వెంకటేష్. ఏం చేస్తారు మీరు? నేను ఆటోమేషన్ ఇంజనీర్, సిమెంట్ ప్లాంట్లో ఆటోమేషన్ ఇంజనీర్ని. సరే, ఈ ఓటు ఎలక్షన్లు వచ్చినాయి, ఈసారి ఈ ఓటు ఎవరికి వేయాలనుకుంటున్నారు? నేను ప్రజెంట్ ఇక్కడైతే వైసీపీకి వేస్తాను, ఆంధ్ర అయితే. ఎందుకు వైసీపీ? సో మెయిన్గా ఏంటంటే లోకల్ లీడర్స్ ఎక్కడైనా ఉండండి, ఎందుకంటే కొన్ని పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్స్ ఉండొచ్చు. అంత పాజిటివ్ నేను చెప్పలేను. బట్ జగన్ ఇచ్చిన స్కీమ్స్ మాత్రం 100% అందరికీ అందుతున్నాయి. పేదవాళ్ళకి ఎవరైతే ఉన్నారో ఇప్పుడు సొంత ఇల్లు కట్టుకోవాలని చాలామంది ఉన్నారు, వాళ్ళ హౌస్ స్కీమ్స్ ఉన్నాయి. మనకి పిల్లలకి ఎడ్యుకేషన్ సిస్టమ్ మాత్రం ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ రాబోతున్న టెక్నాలజీ కూడా కొత్త టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు నెక్స్ట్ ఎలక్షన్స్లో. బట్ నాకు 100% చంద్రబాబు నాయుడు సార్తో కంపేర్ చేస్తే జగన్ సార్ మేలు అనిపిస్తారు. సో ఈసారి కూడా నేను వైసీపీ రావాలనుకుంటున్నాను. మీకు పర్సనల్గా వైసీపీ దగ్గర నుంచి ఏ స్కీమ్లు అందినాయి? యాక్చువల్లీ మా మదర్కి పెన్షన్ వస్తుంది. సో మా డాడీ లేరు, మా మదర్కి పెన్షన్ వస్తుంది. ఇయర్కి 18,000 రూపీస్ స్కీమ్ వస్తుంది. నెక్స్ట్ ఈ గృహలక్ష్మిది కూడా మాకు ఆల్రెడీ ఇల్లు ఉంది, బట్ మేము అందుకని మేము దానికి తీసుకోలేదు. మా చుట్టుపక్కల వాళ్ళకి మాత్రం అన్ని స్కీమ్స్ అందినాయి. పిల్లలు ఉన్న వాళ్ళకి మా యాక్చువల్ నేనంతా జాబ్ కాబట్టి మా పిన్ని వాళ్ళ కొడుకులందరికీ ఈ విద్యా దీవెన అనేది అందుతూనే ఉన్నాయి. ఓకే, ఎడ్యుకేషన్ సిస్టమ్ కూడా పిల్లలు బాగా చదువుతున్నారు. ఇప్పుడు ఇంతకుముందు ఉన్న గవర్నమెంట్ స్కూల్స్కి వాళ్ళ ఫెసిలిటీస్కి ఈ గవర్నమెంట్ వచ్చాక ఈ గవర్నమెంట్ స్కీమ్స్ ఉన్న స్కూల్స్కి మన ఎడ్యుకేషన్ సిస్టమ్ కానీ చాలా ఇంప్రూవ్ అయింది. సాటిస్ఫైడ్ ఆ ఎడ్యుకేషన్ సిస్టమ్. ఇప్పుడు ఒక కూటమి ఏర్పడ్డది, టీడీపీ, జనసేన, బీజేపీ. ఈ కూటమి గురించి ఏమంటారు? యాక్చువల్గా ఏంటంటే లాస్ట్ టైం చంద్రబాబు మేనిఫెస్టో రిలీజ్ చేసిన అప్పుడు ఈ రుణమాఫీ ఏదైతే ఉందో అది అందలేదు ప్రజలకి, అదొకటి చేయలేదు. ఇప్పుడు ఏంటంటే ఆయనకు తెలుసు, ఇప్పుడు ఆయన వచ్చి సింగిల్గా పోటీ చేయాలి. ఇప్పుడు ఎవరి ఇండివిజువాలిటీ వాళ్ళకు ఉంది. పవన్ కళ్యాణ్ ఇండివిజువాలిటీ పవన్ కళ్యాణ్కి ఉంది, బీజేపీకి ఉంది, చంద్రబాబుకి ఉంది. ఇంకోటి ఏంటంటే చంద్రబాబు విడిపోయి ఉన్నప్పుడు బీజేపీని తిడతాడు, జనసేన తిడతాడు. జనసేన ఉన్నప్పుడు జనసేన టీడీపీని తిడతారు, వీళ్ళని తిడతారు. బట్ వీళ్ళు ఎప్పుడు వాళ్ళు ఇదయ్యి కుమ్మక్కయ్యి చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు నాకు తెలిసి అది ఇంపాక్ట్ ఉండకపోవచ్చు. ఒకవేళ ఇంపాక్ట్ ఉన్నా కానీ జనాలు ఏం పిచ్చోళ్ళు కాదు. ఎందుకంటే రీసెంట్గా మనకి టీడీపీలో ఒక లీడర్ ఉన్నారు కదా, రీసెంట్గా ఈ ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయినామా కానీ. సో వాళ్ళే ట్రోలింగ్స్ వల్ల జరుగుతుంది కాబట్టి నాకు తెలిసి సక్సెస్ కాకపోవచ్చు. గీతాంజలి గురించి మాట్లాడుతున్నాను. సో తనకేం తెలుసు, 2 పిల్లలు ఉన్నారు, వాళ్ళు మంచి ఏజ్లో ఉన్నారు. ఇప్పుడే వాళ్ళకి ఫ్యూచర్లో చాలా అవసరం పడుతుంది వాళ్ళ మదర్ గురించి. బట్ ఈ చిన్న ట్రోల్స్ వల్ల, పిచ్చి ట్రోల్స్ వల్ల, పనికిమాల వల్ల తన లైఫ్ స్పాయిల్ అయిపోయింది కదా. మెయిన్ జనసేన అండ్ టీడీపీ వాళ్ళ ట్రోల్స్ వల్లే ఆమె చనిపోయింది, ఎందుకంటే ప్రూవ్ అయిపోయింది ఆల్రెడీ. ఇంకోటి ఓకే, చనిపోయిన తర్వాత అట్లీస్ట్ జగన్ వెళ్ళి ఒక 10 lakhs మనీ అన్న చేశారు. టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి ఏం చేయలేదు కదా. అట్లీస్ట్ ఆ అమౌంట్ సహాయం చేస్తుంటే బాగుండేది. ఇప్పుడు షర్మిల గారి గురించి ఏమంటారు? నాకు తెలిసి ఆంధ్రాలో వాళ్ళ ఓట్ బ్యాంకు ఉండకపోవచ్చు, 100% ఉండకపోవచ్చు. ఎందుకంటే ఆమె తెలంగాణ, ఆంధ్ర అటు డిస్ట్రిబ్యూట్ అవుతా ఉంది. కానీ ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ ఇంకా లేదు. ఫ్యూచర్లో ఏమి ఉండొచ్చేమో, ప్రస్తుతానికి అయితే ఏం లేదు, ఉండదు. 100% ఆమె గురించి
భయపడాల్సిన అవసరం లేదు. ఎలక్షన్లో ఆమెకు తెలిసి నాకు తెలిసి ఆమెకు సంబంధం లేదు. ఇక్కడ ఈ హాస్పిటల్ ముందుగానే ఉండేనా? ఎవరు కట్టించారు ఈ హాస్పిటల్? ముందుగా లేదు, వైఎస్ఆర్ పార్టీ అధికారం వచ్చినాక మన కేతిరెడ్డి పెద్దవాడన్న కట్టించినాడు. ఎన్ని పడకల హాస్పిటల్ ఇది? 100 పడకల హాస్పిటల్. 100 పడకల హాస్పిటల్. స్టార్ట్ అయిందా హాస్పిటల్ ఇది? స్టార్ట్ అయింది. ఓపీ స్టార్ట్ అయింది. స్టార్ట్ అయింది. ఓకే, ఇప్పుడు ఎలక్షన్లు వస్తున్నాయి. మేము ఎలక్షన్ ఒక సర్వే లాంటిది చేస్తున్నాము. ఎలక్షన్లలో ఓట్లు ఎవరికి అయిపోతున్నాం మీరు ఓటు? నేనైతే వాస్తవం చెప్పాలంటే కేతిరెడ్డి పెద్దవాడికి ఓటు వేయాలనుకుంటున్నా. ఎందుకు? అభివృద్ధి. ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు చాలా పథకాలు తీసుకొచ్చాడు. ఆ పథకాలు మీకు అందుతున్నాయా? ఖచ్చితంగా అందుతాయి. నాకు అమ్మఒడి వస్తుంది. మేము బలిజోళ్ళము. నాకు మా అమ్మకి వచ్చేసి 45 ఏళ్ళు అది కాపు ఏదంటుంది, అది 15,000 రూపాయలు అది వస్తుంది. ఇప్పుడు కూటమి ఒకటి వచ్చింది, టీడీపీ, జనసేన, బీజేపీ. ఆ కూటమి గురించి ఏమంటావు? ఎన్ని వచ్చినా జగన్ అన్నకి ఎవరు ఎదురు చెప్పేది? అంతే కదా. షర్మిల గారి గురించి నువ్వేమంటావా? మనకి ఒకటా అది